మనకి ఎంత పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. కంపల్సరీ 5 kgs కలర్ అనేది ఉండాలండి. ఇప్పుడు ఇలా స్లైడ్స్ని మనకు నీట్గా కనపడేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే వేసేటప్పుడు అటు ఇటుగా పోతుంది కదా. ఇట్లా నీట్గా ఉంటే ఏంటంటే కాన్సెప్ట్ అనేది నీట్నెస్ కూడా చూస్తారు కనుక మనకి ఇలా చేసుకోండి. ఓకేనా? అక్కడ మనకి ఎంతవరకు కలర్ అవసరమో అంతవరకు వేసుకోవాలి మిడిల్లో. ఎందుకంటే ఎక్కువ తక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ముగ్గుకు మనం అవుట్లైన్లో వేసుకోవాలి అనుకున్న కలర్ వేసుకోలేకపోతాము. అందుకని తుడపడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకోబోయే ముగ్గు అండి 25 చుక్కలు, చుక్క విడిచి చుక్క ఒకటి వచ్చే వరకు వేసుకోవాలండి. చిక్కు ముగ్గు అండి. ఇప్పుడు నేను లోపల ఓన్లీ సింగిల్ కలర్ వేసాను కదండి. మీరు మిక్సింగ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సింగ్ కలర్లు వేసుకుంటే ఇప్పుడు ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఈజీగా వేయగలుగుతారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు వేయలేరు కదా. టైమింగ్స్ అనేది అడ్జస్ట్ కావు కాబట్టి నేను సింగిల్ కలర్ అనేది వేసి చూపిస్తున్నాను. సింగిల్ కలర్ ఏంటి అంటే తొందరగా అయిపోతుందనే ఉద్దేశంతో నేను ఇది వేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 25 చుక్కల ముగ్గు అన్నాను కదండి. దీన్ని 15 చుక్కల ముగ్గులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వేస్తున్నది 15 చుక్కలు అండి. దీన్ని సేమ్ ప్రాసెస్లో 25 చుక్కలతో వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు చిన్నగా వేసి ఎందుకు చూపిస్తున్నానంటే అర్థం కావడం కోసం. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకైతే చుక్కల ముగ్గులు అనేది ఎంత పర్ఫెక్ట్గా రావు కదా, అందుకోసం అనేసి. అందరూ సంక్రాంతి కాన్సెప్ట్ అనగానే ముందుగా చుక్కల ముగ్గులు అనేది ప్రిపేర్ చేసుకోరండి. ఓన్లీ మనకు పాలు పొంగిచ్చకుండా కలశము, చెరుగడలు, గొబ్బెమ్మలు అవి మాత్రమే ఇంట్రెస్ట్ పెడతారు. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వాటితో పాటు చుక్కల ముగ్గు కూడా ఉండాలండి. ఎందుకంటే కాన్సెప్ట్లో కంపల్సరీ చుక్కల ముగ్గు అనేది ముందే అనౌన్స్ చేస్తారు. కానీ తెలియకపోవడం వల్ల చాలామంది వచ్చి మళ్ళీపోతూ ఉంటారు వేయడం రాక. అందుకని ముందు జాగ్రత్తగా మీకోసం అయితే నేను వేసి చూపిస్తున్నాను. ఇట్లా చుక్కలని పెట్టుకున్న తర్వాత ఇట్లా 5 చుక్కలతోటి కలుపుకోవాలండి. మిడిల్ చుక్కతోటి ఈ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను కూడా కడియకుండా స్పీడ్ బ్రేకర్లో పెట్టకుండానే అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్లో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు నేను పెట్టే ప్రతిరోజు ముగ్గు వీడియో కూడా తప్పకుండా అందుతుంది. ఇంకా మనకు 20 days ఉంది కదండి మనకు సంక్రాంతి రావడానికి. ఆ లోపు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి. అందుకోసమే చెప్తున్నాను. ఇట్లా అన్ని దిక్కులో కూడా 5 చుక్కలతో కలుపుకోవాలండి. కాన్సెప్ట్లో ఏంటి అంటే ముగ్గుతో పాటు మన కలర్ కాంబినేషన్ కూడా కంపల్సరీగా ఉండాలండి. సేమ్ మిడిల్లో కూడా 5 చుక్కలతో కలుపుకోవాలి.
మీకు వీడియో అనేది ఒక్కసారికి అర్థం కాదు కదండి, అందుకని అప్లోడ్ చేసినప్పుడు ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. చిక్కు ముగ్గులు అనగానే అయ్యో మనకు రావులే అని చెప్పేసి చాలామంది స్కిప్ చేస్తారండి. అస్సలు స్కిప్ చేయకండి. నేను కూడా స్టార్టింగ్లో పొరపాటు చేసింది అదేనండి. నాకు అస్సలు రాకపోయేటి, చాలా కష్టపడేదాన్ని. కానీ ట్రై అయ్యాకనైతే నాకు వచ్చిందండి. ఈ మధ్యలో మిగిలిన 4 చుక్కలను ఇలా వేసుకోవాలండి. మనకు 5 చుక్కలు వేయంగా ప్రతి సైడ్లోనూ 4 చుక్కలు అనేది మిగులుతాయండి. వాటిని ఈ విధంగా తిప్పుకోండి. నేను కెమెరా అనేది దూరం పెట్టి తీస్తున్నాను కదండి, మీకు అర్థం కాదు కదా, జూమ్ చేసి దగ్గర పెట్టి మీరు చూసుకోండి, మంచిగా అర్థమవుతుంది. 1కి 4 సార్లు చూసైనా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 5 చుక్కలతో కలుపుకోండి. సేమ్ మళ్ళీ 4 చుక్కలను కూడా ఇలా కలుపుకోండి. ఓకేనండి, ఇది అయిపోయింది. ఇప్పుడు సైడ్ ముగ్గు చూపిస్తానండి.
కలర్ అనేది ఎంత క్వాంటిటీలో పడుతుందో మీకోసమే స్పెషల్గా అర్థం కావడం కోసమే ఇలా చూపించానండి. కలర్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రానే తీసుకెళ్ళాలి. అలాగే ఈ సైడ్లకు మనకి ఇలా పడినప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాకనే ముగ్గు స్టార్ట్ చేయాలి. అప్పుడే అక్కడ కాంపిటీషన్లో ముగ్గుకు అనేది బాగా అట్రాక్షన్ వస్తుంది. మనము ఈ సైడ్లో నేను ఇలా తుడిపేస్తున్నాను, కానీ అక్కడ అయితే బంతిపూలు, ఆకులు, గొబ్బమ్మలతో డెకరేషన్ అనేది చేస్తామండి. ఇది హోమ్లోనే కాబట్టి నేను డెకరేషన్ చేయడం లేదు కాబట్టి ఇలా నీట్గా చేస్తున్నాను. అక్కడైతే మీరు డెకరేషన్ చేసుకుంటారు కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వీడియోలో మంచిగా నీట్గా కనిపించాలి. ఇలా అయితే మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సైడ్లో 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు, మధ్యలోది 15 చుక్కలు ఒకటి వచ్చే వరకు చుక్క విడిచి చుక్క పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెసింగ్లో మనకి ఇదే సేమ్ ప్రాసెసింగ్లో 25 చుక్కలు చుక్క విడిచి చుక్క ఒకటి వచ్చే వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. అది కూడా సేమ్ ముగ్గు వస్తుంది, కాకపోతే ఇంకా పెద్దగా వస్తుంది. మనకు కాన్సెప్ట్ అంటే మన టైమింగ్స్ లోపు కంప్లీట్ కావాలి కాబట్టి నేను 15 చుక్కలతో వేసుకున్నాను. టైమింగ్ ఉన్నప్పుడు మీరు ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇది 5 చుక్కలతో పాటు 7 చుక్కలు, 9, 11 కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు పెంచుకునే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్లో ఎంత పెద్ద ముగ్గు ఉంటే అంత పెద్ద ముగ్గుకు అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది ఫస్ట్, సెకండ్, థర్డ్లో. అందుకనే చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ అయితే 25 చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు వేశానండి. దాంతోపాటు సంక్రాంతి కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. పాలు వంగించే కుండ, కలశము, గొబ్బమ్మలు, మనకు చెరుగడలు, భోగి మంటలు, రైతు గురించి, అమ్మాయి గురించి ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీగా ముగ్గు రూపంలో చూపించాలి. అలాగే ముగ్గు మొత్తం కంప్లీట్ అయినాక అందంగా డెకరేషన్ అంటే ఫైనల్గా డెకరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వీడియోలో అయితే ఉంది, చూడండి. లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ ప్రైజ్ 6 గ్రామ్స్ గోల్డ్ వచ్చిందండి. అది కూడా మీ అందరితో పాటు నేను షేర్ చేసుకున్నాను. ఆల్రెడీ నా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు, కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు తెలియదు కనుక అందులోకి వెళ్ళి రజిత గౌరిశెట్టి ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది, చూడండి, చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది. అందుకని చెప్తున్నాను. ఇంకా 20 డేస్ ఉంది. కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.